హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము 50వ కీర్తన 23వ వచనము. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకొనును. ఆమేన్. హల్లెలూయా! మనం ఇంగ్లీష్‌లో చూసినట్టయితే ఎవరైతే దేవునికి థాంక్స్ గివింగ్ చెప్తారో, ఆయనను గ్లోరిఫై చేస్తారో, సరైన మార్గంలో నడుచుకుంటారో వారికట దేవుడు తన రక్షణను కనబరుస్తాడటండి. కాబట్టి మన జీవితంలో మనము దేవునికి స్తుతియాగం చేయటంలోను, మనము దేవుణ్ణి మహిమపరచడంలోను, మనము ఆయనకు మన జీవితంలో చేసిన కార్యములను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలోను, మనము సరైన మార్గంలో జీవించడం వలన అప్పుడు దేవుడు మన జీవితంలో రక్షణను కనబరుస్తాడని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. మనము బైబిల్‌లో కూడా చూసినట్టయితే అనేకులు దేవునికి ఇష్టానుసారంగా జీవించడం వలన, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడం వలన, వాళ్ళు స్తుతించడం వలన వాళ్ళ స్థితిగతులే మారి వాళ్ళ జీవితంలో వాళ్ళ స్థితినే మార్చిందండి. కాబట్టి మనం కూడా దేవుని స్తుతించడంలోను, మనము ఆయనను మహిమపరచడంలోను ఉన్నట్టయితే ఆయన అతనిని మహిమపరిచిన వారిని తప్పకుండా మహిమపరుస్తాడండి. కాబట్టి మనము దేవుణ్ణి మహిమపరచడంలోను, మనము సరైన మార్గంలో నడుచడంలోను మనం ముందున్నట్టయితే దేవుడు మన జీవితంలో సమస్తమును చేసి మనల్ని ఉన్నత స్థితిలో ఉంచి అనేకుల ముందు మనల్ని మహిమపరిచేవాడిగా ఉంటాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.